తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనం తండ్రి. ఇక్కడ నిలబడిన నాకు మంచి జ్ఞానం దయచేసి వినేవారందరికీ గ్రహించుకునే మనసు దయచేయమని మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఏమండి, నేను చెప్పబోయే పాఠం పేరు నేటి కాలుష్యానికి బైబిల్ భాష్యం. కాలుష్యానికి బైబిల్కి ఏమంటే సంబంధం? అసలే కాలుష్యం అంటే ఏంటండి? పొల్యూషన్. నేను అర్థం అడగలేదండి, తెలుగు ఇంగ్లీష్ అడగలేదండి నేను. కాలుష్యం అంటే ఏంటి? ఉండకూడని పదార్థం అంటే ప్రదేశంలో ఎంతవరకు ఉండాలి, ఒక మోతాదులో ఎంతవరకు ఉండాలి, ఏదైనా ఒక పదార్థము ఎంతవరకు మోతాదులో ఉండాలో అంతవరకే పెట్టాడు దేవుడు. కానీ దానికి మించి ఉంటే అది కాలుష్యం. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఒక పావు కేజీ కూర వండుతున్నానండి, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ వంకాయ కూర వండుతున్నా. ఒక పావు కేజీ వంకాయ కూరకు ఉప్పు ఎంత పట్టిద్ది? ఒక 1/2 స్పూన్ పట్టిద్దండి. 1/2 స్పూను, లేదు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అనుకోండి ఉప్పు కారం 1 స్పూన్ పట్టిద్ది. స్పూన్ అంటే ఇంత కదండి. అంతకు మించి పావు కేజీ కూరకి 2 స్పూన్లు వేస్తే తినగలరా? అది కాలుష్యం అయిపోయింది, తినలేం కదండి. ఉప్పు కసంగా ఉంటే తినగలరా? తక్కువైనా తినగలరు, కానీ ఎక్కువైతే అసలు తినలేం. అంటే ఏంటి? ఉండకూడని దానికన్నా ఎక్కువైపోయింది. కాలుష్యం అంటే అదేనండి, ఉండకూడని మోతాదులో ఉండకూడని ప్రదేశంలో. అంటే ఉప్పు ఎక్కడ ఉండాలండి? అక్కడ డబ్బాలోనే ఉండాలి. ఉంది కదా అని కూరలో వేసేస్తే ఒక్కరోజే తినలేము. అంటే ఏంటి? ఉండకూడని ప్రదేశంలో ఉంటే కాలుష్యం. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మరి కాలుష్యానికి బైబిల్కి ఏంటంటే సంబంధం? కాలుష్యం గురించి అసలు బైబిల్లో ఉందా? అసలు కాలుష్యం ఎన్ని రకాలు? కాలుష్యం గురించి చెప్పుకుంటానండి, 4 రకాలుగా జరిగిద్దంటండి కాలుష్యం. ఒకటి గాలి కాలుష్యం. చదువుకున్న పిల్లలకైతే ఇప్పుడు బాగా వాళ్ళు చదివే వయసు కాబట్టి తెలిసిపోద్ది, మనందరికీ తెలుసు, కొంతమందికి తెలియదండి. గాలి కాలుష్యం, దీన్నే వాయు కాలుష్యం అని కూడా అంటారు. గాలి కాలుష్యం ఎలా జరిగిద్దండి? గాలి పీలుస్తున్నాం కదండి, మనం పీల్చే గాలే కాలుష్యం చేసేస్తున్నాం. ఏమి చేయక్కర్లేదండి, మనం బయటికి చెడు వాయువుని వదులుతున్నాం, దానివల్ల గాలి కాలుష్యం అయిపోతుంది. ఇది కూడా బతకకుండా ఎలా ఉంటామండి? ఇదే కాలుష్యం అంటే ఎలా అంటారా? సరే, మనం ఇప్పుడు బండి లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? ప్రతి ఒక్కరింట్లో బండి ఉందండి. బండి వేసుకుని వెళ్తున్నాం, దానికి ఏం వస్తుందండి? పొగ వచ్చింది. ఆ పొగ వల్ల ఏంటి? అది ఎక్కడికి వెళ్ళిద్ది? గాలిలో కలిసిపోద్ది. అంటే గాలి కాలుష్యం చేస్తున్నాం అండి. ఇదివరకు ఉండేదండి ఎంత ఇదిగా? ఇదివరకు అసలు బళ్ళే తక్కువ అండి. ఎవరో బాగా ఉన్న వాళ్ళకు ఉండే బళ్ళు ఎక్కువగా, ఎద్దుల బండ్లు, సైకిళ్ళు లేదా నడక. అంతేగాని వీటి వల్ల ఏం కాలుష్యం ఉంటుంది? మనిషికి ఆరోగ్యం వచ్చేది ఇంకా పైగా వీటి వల్ల. అంటే గాలి కాలుష్యం ఇలా అవ్విద్ది. తర్వాత జల కాలుష్యం అంటే నీటి కాలుష్యం. నీటి కాలుష్యం ఎలాగండి? ఫర్ ఎగ్జాంపుల్కి నేను బట్టలు ఉతికానండి, బట్టల్లో ఉతకడానికి ఏం చేస్తా? సర్ఫ్ వేస్తా, సర్ఫ్తో పాటు సబ్బు వేస్తా. అవన్నీ ఉతికి నేను నా బట్టలు శుభ్రం చేసుకుంటున్నా. మళ్ళా వాటికి కంఫర్ట్లు పెట్టి, గులుగు నీళ్ళు పెట్టి ఇంకా శుభ్రం చేసుకుంటున్నాం. అంటే వాటి నీళ్ళని ఏం చేస్తున్నాం? కాలుష్యం చేసేస్తున్నాం. దీనివల్ల నీటి కాలుష్యం. తర్వాత భూమి కాలుష్యం. భూమి ఎలా అవుతుందండి? ప్రతి దాని వల్ల కాలుష్యమే. ప్లాస్టిక్ వాడుతున్నాం. ప్లాస్టిక్ అసలు కవర్ వాడకుండా ఎవరు ఉంటున్నారండి? ఎవరు ఉండట్లేదండి. ఇదివరకు గోను సంచులు వాడేవాళ్ళు, స్టీల్ బాక్సులు వాడేవాళ్ళు, లేదా ఎక్కువగా మట్టి కుండలండి. స్టీల్ కూడా తక్కువేనండి, మట్టి కుండలు అలా ఉండేవి ఇదివరకు. ఏమన్నా సరుకులు అలాంటివి తెచ్చుకోవాలంటే పొట్లాలు, కాగితాలు కట్టేవాళ్ళు అండి. ఎక్కువ సరుకులు కావాలంటే ఎక్కువ కాగితాలు వేసేవాళ్ళు. వాళ్ళకి ఆ కాగితాలు బరువు ఎక్కువ అవడం వల్ల వాళ్ళకి 100 గ్రాములు లాభం వచ్చేది. అవునా కదండి? 2 కేజీలు కట్టాలండి, 2 కేజీలు వేరుశనగ గుళ్ళు కట్టాలి. ఒక పేపర్ వల్ల అయిపోద్దా? 3 పేజీలు పడతాయి. 3 పేజీలు బరువు ఉంటుందా? ఆ బరువుకి ఈ వేరుశనగ గుళ్ళు తగ్గుతాయా? ఇన్నన్నా తగ్గుతాయి కదండి. అలా 10 కేజీలు తీసుకుంటే అలా కాలుష్యం తగ్గేది. కానీ ఇప్పుడు ఏంటి? ప్లాస్టిక్ 10 కేజీలు కాదు 100 కేజీలు తీసుకున్నా కానీ
సరిపోతాయి. అదే మనం స్టీలు అవి తీసుకున్నాం అనుకోండి, కాలుష్యం వచ్చిందండి దానివల్ల రాదండి. నేను చూసానండి, ఈరోజు ఏంటండి సండే, అందరూ నాన్ వెజ్ తెచ్చుకుంటారు కదండి. ఒక షాప్ అతను స్టీల్ బాక్స్ కానీ గోను సంచి కానీ లేదా చేతిది క్లాత్తో చేసిన క్లాత్ తేవడం, అలా సంచి తేవడం వల్ల 1 కేజీకి 10 రూపాయలు తగ్గిస్తున్నాడంటండి. అంటే ఏంటండి, అతను అక్కడ తను చేసే వ్యాపారంలో లాభం చూసుకోవట్లా. ఎలాగైనా కానీ వాతావరణాన్ని చక్కగా ఉంచాలి, పొల్యూషన్ చేయకూడదని నువ్వు ఎన్ని కేజీలన్నా తీసుకో, కేజీకి 10 రూపాయలు తగ్గిస్తున్నాడంటండి. స్టీల్ బాక్సే తెచ్చుకో, గోన్ సంచే తెచ్చుకో, లేదు క్యానే తెచ్చుకో, నీ ఇష్టం. కానీ కాలుష్యం రాకుండా ఏదైనా తెచ్చుకో, కేజీకి వచ్చి 10 రూపాయలు తగ్గిస్తున్నాడంటండి. ఎందుకండి అతను అంటే వాతావరణం బాగోవాలి, కాలుష్యం కాకూడదని చేస్తున్నాడండి. ప్లాస్టిక్ వల్ల కాలుష్యం అయిపోతుందని. ఆఖరిగా ఇంకొకటండి శబ్ద కాలుష్యం అండి. ఏంటి శబ్దం వల్ల కాలుష్యమా? అంతా ఇంత కాలుష్యం కాదండి. వీటి వల్ల అసలు ఎవరికి తలనొప్పులు, ఎంత తలనొప్పి వచ్చిందండి. 5 నిమిషాలు పక్క నుండి ఈ సౌండ్ ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచున్నాం అనుకోండి, తలనొప్పి మామూలుగా రాదండి. దూరంగా వెళ్ళి ఎందుకు కూర్చుంటామండి? ఎంతవరకు వినాలి, ఈ చెవులు ఎంతవరకు వినాలో అంతవరకే వినాలి. అంతకు మించి వింటే పని చేయవండి, చెవులు పని చేయవు. మాట్లాడతారు కానీ ఈ మాట మనకి వినపడదు. ఏంటో చెప్తున్నాడు అనుకుని ఏదో దేశంలో ఉన్నాడు అనుకుంటారు. పని చేయకుండా లోన నరాలు చిట్లిపోతాయండి. అటువంటిది బండి వెళ్ళేటప్పుడు హార్న్ వేస్తాం, టీవీ సౌండ్, ఫోన్లు, ఏంటండి ఇవన్నీ శబ్ద కాలుష్యాలేనండి. ఎన్ని రకాలుగా జరుగుతుందండి? వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, జల కాలుష్యం, శబ్ద కాలుష్యం, భూమి కాలుష్యం అండి. 4 రకాలుగా జరుగుతుందండి. అంటే ఎన్ని రకాలుగా జరగాలో కాలుష్యాన్ని అన్ని రకాలుగా జరిగించేస్తున్నారు. మరి ఇలా కాకుండా ఏదైనా ఒక రోజన్నా కాలుష్యం కాకుండా ఉందా అంటే గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారండి, జూన్ 5వ తారీఖున పర్యావరణ దినోత్సవంగా చెప్తున్నాము, కనీసం ఈ ఒక్క రోజన్నా వాతావరణాన్ని, గాలిని మొత్తం అన్నిటినీ కాలుష్యం కాకుండా చేయండి అని చెప్తున్నారు. కానీ అసలు జరిగేది ఏంటండి, ఏ రోజైతే చేయకూడదని చెప్తారో ఆ రోజే అన్ని రోజుల కన్నా ఇంకెక్కువ అవుతుందండి. అవును కదండి, మీటింగ్లు పెడతారు ఆ రోజు. ఎంత అసలు సౌండ్ అండి. ఆ రోజు కొన్ని చోట్ల ఫుడ్ అది పంపిణీ చేస్తారు. అప్పుడు ఏమైనా కొన్ని ఇస్తరాకుల్లో అరిటాకుల్లో పెడతారా? ఖచ్చితంగా కవర్లే వాడతారు. వాటరు మామూలు వాటర్ ఇస్తారా? డ్రింకులు, మరి డ్రింక్స్ కూడా కాలుష్యమే కదండి. రంగు నీళ్ళు కలుపుతారు, ఇంకేవో నిల్వ ఉండడానికి కెమికల్స్ కలుపుతారు, అంతేకండి. అంటే ఏంటి, ఆ చెప్పే రోజు చెయ్యకూడదన్న వాళ్ళే ఇంకా ఎక్కువ అవుతుంది ఆ రోజు వల్ల. ఆ రోజును చేసేదానికన్నా, మిగతా అన్ని రోజులు చేసేదానికన్నా. చాలా మంది ముఖ్యమంత్రులు గారు వీళ్ళందరూ చెప్తున్నారు, ఏం చెప్తున్నారండి, దేశాన్ని అంతా, రాష్ట్రాన్ని కానీ హరిత ఆంధ్రప్రదేశ్గా చేసేద్దాం అనుకుంటారు. మొక్కలు నాటాలి, మొక్కలు నాటాలి అంటారు. ఆ విజయవాడ వెళ్తుంటానండి, అసలు ఆ రోడ్డు చుట్టూతో మొక్కలు ఉంటాయండి, ఎంత బాగుంటాయోనండి. అసలే చూడండి ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఇంత ఇంత ఉండండి, భలే పూలు పూస్తే అందంగా ఉంటాయి. కానీ కొందరు ఏం చేస్తారండి, వాటిని కూడా పిక్కుపోతారండి. ఇళ్లలో మొలిచి ఎక్కడ పడితే అక్కడ కనబడే మొక్కలే ఇళ్లలో పిక్కుపోతాయి. ఏంటండి, ఎందుకండి? నువ్వు నాటలేవు, వాళ్ళు నాటారు, చూసి ఆనందించాలనే కదా. వాటిని పిక్కు వెళ్ళిపోతావు ఏంటండి, వాటిని కూడా పిక్కుపోతారు. కొన్ని ఇంటికాడ వెళ్ళి శ్రద్ధగా ఏమన్నా పెట్టి బతికిస్తారా అంటే 2 రోజులు చూస్తారు, 2 రోజులకే బతికేస్తుందండి మొక్క. బతకదు కదండి, కొంచెం టైం ఇవ్వాలిగా. ఇప్పుడు నేనున్నానండి, నేను వెళ్ళి నన్ను తీసుకెళ్ళి ఢిల్లీలోనో హిమాచల్ ప్రదేశ్లో పెట్టారనుకోండి, నేను బతుకుతానా? అస్సలు ఉండలేనండి. ఎందుకని? నాకు అక్కడ ఆ భాష రాదు, ఆ వాతావరణం పడదు, ఆ ఫుడ్ పడదు. నేను ఇక్కడికి అలవాటు అయిపోయాను. ఇక్కడికి మించి వేరే చోటుకి వెళ్ళినా కానీ బతకలేను. అలాంటిది మొక్కే బతకాలంటే కొంచెం టైం పట్టిద్దిగా. అలా చేస్తారండి. అంటే అందరి గురించి కాదు, కొందరండి, కొందరు అలా చేస్తున్నారు. అలా చేయకూడదండి. మనం చేయలేము, వేరే వాళ్ళు చేస్తున్నప్పుడు దాన్ని
చూసి ఆనందించాలి. మరి బైబిల్లో కనుక కాలుష్యం గురించి ఏముందని దేవుడు చెప్తాడండి. మరి ఇలా కనుక మొక్కల్ని కొందరు ఏం చేస్తారండి, మొక్కల్ని నరుకుంటా వెళ్ళిపోతారండి. ఒకదాని వెనక మొక్కలు నరుకుంటా వెళ్ళిపోతారు. మనం మా ఇంట్లో పని చేసామండి, మొక్కలు నరుకుంటా వెళ్ళిపోయాం. ఎందుకండి అడ్డు వచ్చినాయి. ఎక్కడో వెళ్ళి అడ్డలేని చోట వేరే చోట నరికేసుకుంటే మాకేంటండి పని? అవి మనకు అనవసరం కదా. అంటే మనకు అవసరం ఉన్నా లేకపోయినా కానీ నరికేసుకుంటా వెళ్ళిపోతారు. అవి ఉండడం వల్ల మనకి అక్కడికి వెళ్ళి మనం అవి ఉండడం వల్ల ఉపయోగమే కానీ నష్టం ఉండదు కండి. మొక్కలు ఉండడం వల్ల ఉపయోగం ఏంటండి? ఫస్ట్ ఆక్సిజన్ ఇచ్చిద్దండి. అన్నిటికన్నా ముందు మనం బ్రతకాలంటే ఆక్సిజన్ కావాలి. ఆ ఆక్సిజన్ మొక్కలు ఉంటేనే వచ్చిద్దండి, ఇంకా దేని వల్ల రాదు. ఆక్సిజన్ వచ్చిద్దండి. నెక్స్ట్ నువ్వు తినడానికి ఆహారాన్ని ఇస్తుంది, అంటే నీ ఆకలిని తీర్చిద్ది. భూమి చక్కగా ఎలా ఉండాలో దానికి కావాల్సిన సాంద్రత అంతా ఇచ్చిద్ది. అంటే ఏంటి? ఆ పంట పండాలి కదా. ఆ పంట పండడానికి కావాల్సిన దానికి అంటే కావాల్సిన పోషకాలు అవన్నీ మొక్క నేల నుండి గ్రహించుకుని దాన్ని నీట్గా ఉంచుద్ది. అంటే మొక్కలు ఉండడం వల్ల ఏంటి? మనకి లాభమే, నష్టమే ఉండదు మొక్కలు ఉండడం వల్ల. ఆ మొక్కలు ఉన్నాయి అనుకోండి మనకి చాలా ఉపయోగం. నేలకోత అనేది అరికడుతుందండి. నేలకోత ఉండదండి మొక్కలు ఉన్న చోట. మట్టి కొట్టుకుపోతుందండి. కొన్ని చోట్ల ఎంత మట్టి వేసినా కొట్టుకుపోద్దండి. కానీ ఒక మొక్కను అక్కడ పెట్టేమనుకోండి దానికి తగ్గ ఆ మట్టి అక్కడే ఉంచుద్దండి. అంటే అండి ఆ మట్టి వేర్లు పట్టుకుంటుంది. పట్టుకోవడం వల్ల మట్టి అనేది కొట్టుకోకుండా కాపాడుతుంది. అంటే మొక్కలు ఉండడం వల్ల మనకు ఉపయోగమే ఉంది కానీ నష్టం ఉండదు. ఆ పురుగులు వస్తున్నాయి ఇలా అయ్యి అంటే కొన్ని వస్తాయి, రాకుండా ఉండవండి. పురుగులు వస్తాయి, వాటి వల్ల ఇబ్బందులు ఉన్నాయండి, కానీ ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి. బైబిల్లో చూసుకుందామండి అసలు దేవుడు ఏం చెప్పాడు మొక్కల గురించి అని. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 19వ వచనం అండి. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 19వ వచనం. నీవు ఒక పురమును లోపరుచుకొనుటకు దాని మీద యుద్ధము చేయుచు. దాని కింద ఉంటదండి. దాని చెట్లు గొడ్డలి చేత పాడు చేయకూడదు. నీవు గొడ్డలి చేత దాని చెట్లను పాడు చేయకూడదు. నీవు అంటే ఏంటండి? చెట్లను నీవు కొట్టకూడదు, గొడ్డలితో కొట్టకూడదని ఏంటండి? ద్వితీయోపదేశకాండం ఏంటండి? దేవుడిచ్చిన ఆజ్ఞలే ఉంటాయి కండి ద్వితీయోపదేశకాండంలో. అంటే దేవుడే ఇచ్చాడండి ఈ ఆజ్ఞను, నువ్వు చెట్లను కొట్టకూడదు అని దేవుడు ఇచ్చేసాడండి ఆజ్ఞ. తర్వాత ఇంకొక అంటే ఏంటండి? ఇది ఏదైనా దేవుడు చేసింది ఏదైనా అంటే మంచిదేనండి. ఆది కాండంలో ఏముంటుందండి? ఫస్ట్ నుండి దేవుడు చేసింది ప్రతీది మొదటి రోజు మంచిది, రెండో రోజు మంచిది, అలా దేవుడు ఏం చెప్తూ వస్తాడండి? మంచిది మంచిది మంచిది. అంటే గాడ్లో నుండి గుడ్ వచ్చింది, అంతే కదండి. దేవుళ్ళ నుండి మంచి వచ్చింది, గాడ్ గుడ్. గాడ్ లేకుండా గుడ్ వస్తుందండి? రాదు. దేవుడు తయారు చేసిన దాంట్లో నుండే మంచి వచ్చింది. మరొకటి చూసుకుందామండి. ప్రసంగి 10వ అధ్యాయం 9వ వచనం. పైన చెప్పారు కదండి చెట్లను నువ్వు నరకకూడదని. ఎందుకు నరకకూడదు? నరికితే ఏమవుతే ఇక్కడ చెప్తున్నారండి. ప్రసంగి 10వ అధ్యాయం 9వ వచనం. చెట్లను నరుకువాడు దాని వలన అపాయము పుంజుకొను. ఏంటండి ఇక్కడ చెట్లను నరకడం వల్ల దాని వల్లనే అపాయం వచ్చిందంటండి. చెట్లు నరికితే అపాయం ఏంటండి? ఇంతకుముందు చెప్పుకున్నాం కండి, తిండి ఉండదు మనకి. చెట్లు నరుక్కుంటా వెళ్ళిపోయామనుకోండి తిండి ఉండదు. ఇప్పుడు పంట వేస్తున్నారు కదండి, ఆ పంట ఏంటండి? మొక్కలే కదా. ఆ మొక్కలు నాటకపోతే మనకి తినడానికి పంట వచ్చిద్దా? రాదు. అంటే చెట్లను ఆ పంట లేకపోతే మనకి తినడానికి ఉండదు. తినడానికి లేకపోతే ఏంటండి? అపాయమే కదా అది. అంటే నువ్వు చెట్లను నరికితే దానివల్ల నీకు
అపాయం కలిగిద్దని చెప్తున్నారండి. మరొక వచనం చూస్తున్నామండి. ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనం. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును విత్తనములు ఇచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును నీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. అంటే దేవుడిచ్చినవి వృక్షాలు, అలాగే విత్తనాలతో కలిగిన వృక్షాలను, చెట్లను ఇచ్చాడు. అంటే ఫ్రూట్స్ ఉన్నాయండి. ఫ్రూట్స్కి విత్తనాలు ఉంటాయా? ఆ విత్తనాలు మొలకెత్తితే పెడితే మళ్ళీ అవి మొలకెత్తి మళ్ళీ వృక్షాలు అవుతాయి. అంటే వాటిని తిన్నా కానీ నువ్వు మళ్ళీ నాటితే మళ్ళీ నీకు అవి ఆహారం అవుతాయి. మళ్ళీ అయితే వచ్చిన వాటిని మళ్ళీ నాటితే మళ్ళీ ఆహారం అవుతాయి. అంటే నువ్వు వాటిని ఎంత తిన్నా కానీ ఇంకా ఆహారం వస్తానే ఉంటుందని దేవుడు చెప్తున్నాడండి. మరొక వచనం చూసుకుందామండి. ఇంకా ఈ చెట్లు నాటడం వల్ల ఒక మనిషి ఎలా ఉంటాడో చెప్తున్నారండి దేవుడు. కీర్తనలు 1వ కీర్తనలు 3వ వచనం. 1వ కీర్తనలు 3వ వచనం అండి. మన పిల్లలు కూడా చెప్పారండి ఈ వచనం. అతడు నీటి కాలువ ఎవరిని నాటబడిన ఆకువాడక తనకాల మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎలా ఉంటాడంటండి? చెట్లను నాటి ఉపయోగించిన వాళ్ళు ఎప్పటికీ పాడవరండి, ఎప్పటికీ సమృద్ధిగా ఉంటారని చెప్తున్నాడండి. దీని అర్థం చెట్లను నాటిన వాళ్ళు ఒక కాలువ కట్టిన మొక్క ఉందండి. ఆ మొక్క ఎలా ఉంటుంది? ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుందండి. అంటే పచ్చగా ఉంటుందండి. ఎప్పుడు ఎండిపోద్దండి, ఎండలు వేసినా కానీ ఎండదండి. అదే బయట విడిగా ఉన్న మొక్క అయితే ఎండిపోద్ది. మనం నీళ్లు పోస్తేనే దానికి మొక్క పచ్చగా అవుద్ది, లేదు కొద్ది రోజులు నీళ్లు పైపోతే చనిపోద్ది. కానీ నీటి కాలువలో ఉన్న మొక్క ఎప్పుడు అలాగే ఉంటుంది. దానికి ఎవరు నీళ్లు పోయక్కర్లా, పోషకాలు అందించక్కర్లా. ఆ నీళ్ళు వెళ్తాయి, వాటి ద్వారా వచ్చే పోషకాలు వస్తూ ఉంటాయా, అవి గ్రహించుకుంటూ బతుకుతానే ఉంటుంది. అంటే మనిషి కూడా దేవుడు చెప్పిన బట్టు వింటే నువ్వు కూడా అలాగే చక్కగా వృద్ధి చెందుతావు, పాడవు అని చెప్తున్నాడండి దేవుడు. ఎందుకు ఇక్కడ మొక్క గురించి చెప్పాడండి? ఆ మొక్క వల్లే నువ్వు కూడా అలా బ్రతుకుతావు, దేవుడు చెప్పినట్టు వింటే, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటిస్తా అని చెప్తున్నాడండి దేవుడు. మరొక వచనం చూసుకుందామండి. 1వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం అండి. 1వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మొక్కలని ఎవరు నాటాలని చెప్తున్నారండి? నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. నేను నాటితే వచ్చేదండి మొక్క, నువ్వు నీళ్లు పోస్తే పెరిగిపోదు మొక్క. దాన్ని వృద్ధి కలుగజేసేవాడు ఎవరు? దేవుడు. దేవుడు వృద్ధి చేస్తేనే అది పెరిగిద్ది. నేను నాటాను, నువ్వు నీళ్లు పోసావు, నువ్వు మందేసావు, నువ్వు తీసుకెళ్ళి సరైన పోషణ పెట్టక అది బతకదండి. దేవుడు దాన్ని వృద్ధి చేస్తేనే బతికిద్ది. ఎగ్జాంపుల్కి పంట వేస్తున్నారు కదండి. పంట ఇప్పుడు చెప్పాడు కదా కృష్ణ, నేనే పండించేశాను అన్నీ. అంటే దానికి ఫస్ట్ ఏం చేస్తారని నాటుతారు, వరి అండి. నాటాక నీళ్లు పెడతారు, ముందేస్తారు. కోత టైం వచ్చాక వర్షాలు ఏమీ రాకుండా ఉంటే బాగా పంట వచ్చిద్ది. ఇవన్నీ చేసేయడం మళ్ళీ వచ్చేసిద్దండి విత్తనాలు బాగా, వరి. దేవుడు వృద్ధి చేస్తేనే వచ్చిద్ది. దేవుడు వృద్ధి చెయ్యిందే ఎన్ని పోషకాలు వేసినా, ఎంత నీరు పెట్టినా, టైంకి నువ్వు అన్నీ కావాల్సినవి పెట్టినా కానీ పండదండి. అంటే వృద్ధి చేసేది ఎవరు? దేవుడు. మనల్ని వృద్ధి చేయాలన్నా దేవుడే చేయాలని చెప్తున్నారండి దీని ద్వారా. మరొక వచనం చూసుకుందామండి. ఇర్మియా 22వ అధ్యాయం 29వ వచనం అండి. ఇర్మియా 22వ అధ్యాయం 29వ వచనం. దాని కింద ఉంటుందండి, నీ కాపరులందరూ. 22వ అధ్యాయం 29వ వచనం. నేను చెప్తున్నాను, నీ కాపరులందరూ గాలి పీల్చుదురని ఉంటుందండి. అంటే ఏంటండి? అందరూ గాలి పీలుస్తున్నారు కండి, నీ కాపర్లు మాత్రమే గాలి పీలుస్తున్నారని ఎందుకు చెప్పాడండి దేవుడు?
పుట్టినోళ్ళు గాలి పీల్చట్లేదండి. పీలుస్తున్నారు కదండి. గాలి పీల్చుకుంటే ఎవరన్నా బతుకుతారా? బతకరండి. గాలి పీల్చిపోతే అసలు ఒక్క సెకండ్ కూడా బతకలేము మనం. కానీ నీ కాపరులే గాలి పీల్చుదురని ఎందుకన్నాడండి దేవుడు? ఎందుకన్నాడండి? దేవుడు మాటలు చెప్పినట్టు మనం వింటే ఆయన ఇంకా ఎక్కువగా గాలి పీల్చుతామనండి. మనం ఎక్కువ ఆయుష్ ఇస్తాడండి. గాలి పీల్చకుండా ఎవరుంటారండి? అప్పుడే పుట్టిన బాబు దగ్గర నుండి చనిపోయే ముసలివాడి వరకు అందరూ పీలుస్తారు గాలి. కానీ నీ కాపురులే గాలి పీల్చుదురని ఎందుకన్నాడు దేవుడు? ఆయన చెప్పినట్టు వింటే ఎక్కువ కాలం బ్రతుకుతాం కాబట్టి నీ కాపురులు గాలి పీల్చుదురని రాయించాడండి దేవుడు. మరొక వచనం చూసుకుందామండి. యెషయా 1వ అధ్యాయం 19వ వచనం. యెషయా 1వ అధ్యాయం 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుదురు. చాలండి. ఏమంటున్నాడండి? చివరిగా చెప్తున్నాడు దేవుడు, మీరు కనుక నేను చెప్పినట్టు మంచిగా ఉంటే భూమి యొక్క నా మాట విన్నారనుకో, నేను చెప్పిన ఆజ్ఞలు పాటించారనుకో, నేను చెప్పినట్టు వింటే మీరేం చేస్తారు? ఏమవుతారంటండి? భూమి మీద మంచి పదార్థాలండి. మంచి పదార్థాలంటే అండి టేస్ట్ కాదండి, ఇక్కడ కల్తీ లేని ఆహారం కూడా కాదండి. మంచి పదార్థాలంటే దేవుడు మెచ్చినట్టుగా బ్రతికితేనండి, దేవుడు మెచ్చినట్టుగా ఆయన ఉన్న పరలోకానికి చేరతామండి. మంచి పదార్థం అర్థమైందండి? మంచి పదార్థం అంటే దేవుడు చెప్పినట్టుగా బ్రతికితే, ఆయన కోరుకున్నట్టుగా మనం మంచిగా ఉన్నాం అనుకోండి. ఇప్పుడు ఆయన చెప్పిన ఆజ్ఞలన్నీ పాటించామనుకోండి, చనిపోయాము, ఏమవుతాము? చివరికి పరలోకానికి చేరతాం కదండి. అంటే నేను చెప్పింది లోకపరంగా కదండి, కృష్ణ చెప్పింది కరెక్టే. మంచి పదార్థాలు తినడం కరెక్టే. కానీ మంచి పదార్థాలంటే దేవుడు చెప్పినట్టుగా మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తే మంచిగా మనం పరలోకాన్ని చేర్చుకుంటానని చెప్తున్నాడండి దేవుడు. భూమి మీద ఫలాన్ని అనుభవిస్తారు, ఫలితాన్ని. అలాగే పరలోకంలో కూడా ఫలితాన్ని అనుభవిస్తామని చెప్తున్నాడండి దేవుడు. అర్థమైందండి పాఠం? అంటే కాలుష్యం గురించి చెప్తున్నాడండి దేవుడు. కాలుష్యం, నువ్వు కనుక కాలుష్యం చేసి ప్రతి ఒక్కదాన్ని నాశనం చేస్తే దాని ద్వారా నువ్వే నాశనం అయిపోతావని చెప్తున్నాడండి దేవుడు. కాలుష్యం చేయకుండా ఉంటే నువ్వే బాగుపడతావు, నువ్వే మంచిగా. ఇప్పుడు కాలుష్యం లేదనుకోండి, ఇదివరకు ఉన్న మనుషుల్లాగా ఇప్పుడు ఉంటున్నారండి? ఉంటలేదండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరో ఒకరికి ఏదో ఒక సమస్య, హెల్త్ సమస్యలండి. ఇదివరకు ఇన్ని రోగాలు ఉండేయండి చిన్న వయసులోనే. ఇప్పుడు అందరికీ షుగర్లు, బీపీలు. ఇదివరకు ఉండేయండి. షుగర్ అంటే ఏంటో తెలిసేది కదండి ఇదివరకు. అసలు తెలియదు. నా చిన్నప్పుడు షుగర్ అంటే నాకు తెలియదు. మా మేనమామకి వచ్చాక షుగర్ అంటే ఏంటో తెలుస్తుంది నాకు. అప్పటి వరకు షుగర్ అంటే తెలియదు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ అంత చిన్న వయసులోనే షుగర్లు వచ్చేస్తున్నాయి. ఆహార పదార్థాలు మారిపోయినాయండి. వాళ్ళు చేసే అలవాట్లు, పనులు, ఉద్యోగాలు, ఇలా ప్రతి ఒక్కటి మారిపోవడం వల్ల కాలుష్యం పెరిగిపోయింది. కాలుష్యం పెరిగిపోవడం వల్ల ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు వచ్చేసినాయి. ఇదివరకున్న వాతావరణం ఉన్నట్టుంటే ఇన్ని ఆరోగ్య సమస్యలు ఉండేయండి? ఇదివరకు ఇన్ని ఆరోగ్య సమస్యలు అనేవి లేవు. అంటే వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకుంటే, మనం కాలుష్యం లేకుండా ఉంచుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామని దేవుడు చెప్తున్నాడండి. అందరికీ పాఠం అర్థమైంది అనుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున్న మా తండ్రి, నాకు తెలిసిన జ్ఞానంతో కొన్ని మాటలు చెప్పాను తండ్రి. వీటిలో ఏమన్నా ఇంకా తప్పులుంటే క్షమించి తండ్రి. ఇంకా ఎక్కువ మెరుగ్గా నీ జ్ఞానాన్ని నేర్చుకునే భాగ్యం నాకు దయచేయమని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నేర్చుకుని నీ గురించి చెప్పి నీవు మెచ్చే విధంగా ప్రతి ఒక్కరూ బ్రతకాలని ఆశిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.